ఈ మధ్యన మీకు చూస్తా ఉన్నారు కదా, పాకిస్తాన్ పాస్‌పోర్టులతోటి మన హైదరాబాద్‌లో దొరుకుతున్నారు, అక్కడ ఆంధ్రాలో దొరుకుతున్నారు. చాలా మంది ముస్లింలు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇట్లా ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చేయి దాటి పొయ్యాక ఏమి చేయలేని పరిస్థితిని ఎందరో తల్లిదండ్రులు ఎదుర్కొంటా ఉన్నారు. తమ బిడ్డని కోల్పోతున్నారు. భవిష్యత్తు ఆలోచిస్తే భారీ నష్టం ఏ విధంగా ఉంటుందో అవగాహనలోకి మీకు వస్తుంది. ఇట్లాంటివి దీర్ఘకాలంలో జరిగితే డెమోగ్రాఫిక్ గా మరియు ఎకనామిక్ బ్యాలెన్స్ ని తెలంగాణలో మారిపోతాయి. ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ పాయింట్ ని లీగల్ యాంగిల్లో చూద్దాం. ఒక కమ్యూనిటీ మీద ఇట్లా టార్గెట్ చేయడం ఐపీసీలో నేరం. సెక్షన్ 153A 2 కమ్యూనిటీల మధ్య ద్వేషం రగిలించడం. సెక్షన్ 295A ఒక వర్గం భావోద్వేగాలని దెబ్బతీయడం. చట్ట వ్యతిరేకమైన చర్యలు. కాబట్టి ఈ తరహా నినాదాలు పెట్టే వాళ్ళ మీద కేసులు పెడితే విషయం ఇది తప్పని జనాలకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ గో బ్యాక్ మార్వడి నినాదం వెనుక ఒక కుట్ర ఉన్నది. ఇది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ప్లాన్. వాళ్ళు మనలో పగలు పెట్టాలని చూస్తా ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనమంతా భారతీయులమే. గో బ్యాక్ మార్వడి అనే వాళ్ళు కూడా తుకుడే గ్యాంగ్ లాగే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్. మనలో పగలు పెట్టే ప్రయత్నం ఎప్పటికీ ఫెయిల్ కావాలి. మనం ఏకంగా ఉండాలి. మనమే మన బలం. ఆలోచించిర్రి, సోచాయించిర్రి.